హాయ్ హలో ఏపీడిఎస్సి యాస్పిరెంట్స్ ఎట్టకేలకు ఏపీడిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది. మరి ఇక తరువాయి మనం అప్లై చేయడమే. మరి ఏపీడిఎస్సికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకు 10th క్లాస్ లేదా ఎస్ఎస్సి మార్క్స్ మెమో అవసరం ఉంటుందండి. ఎవరికైనా ఇది ఉంటుంది, ఎస్ఎస్సి మార్క్స్ మెమో. రెండవది ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోనండి. ఇది కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇది కూడా అందరికీ అవసరమే. మూడవది డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ చదివిన వాళ్ళందరికీ మార్క్స్ మెమో ఉంటుంది. మార్క్స్ మెమో అవసరం, డిగ్రీ మార్క్స్ మెమో. నెక్స్ట్ నాలుగవది వచ్చేసి పీజీ మార్క్స్ మెమో. ఇది అందరికీ కాదండి, హెచ్జిటి వాళ్ళకి కాదు, పీజీ టీచర్స్కు అలాంటి వాళ్ళందరికీ పీజీ మార్క్స్ మెమో. ఐదోది స్టడీ సర్టిఫికేట్లు, 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ స్టడీ సర్టిఫికేట్లు అవసరం అవుతాయి. ఇవి ఆయా స్కూళ్ళ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆరోది బీఈడి లేదా డిఎడ్ సర్టిఫికేట్స్. బీఈడి చేసిన వాళ్ళకి బీఈడి, డిఎడ్ లేదా టీటీసీ చేసిన వాళ్ళకు డిఎడ్ సర్టిఫికేట్. ఏడోది క్యాస్ట్ సర్టిఫికేటు. ఏడోది క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఆయా క్యాస్ట్ల వారీగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చి ఉంటారు. 8 టెట్ డీటెయిల్స్ లేదా సర్టిఫికేట్. కొంతమంది పాత టెట్ రాసిన వాళ్ళకు టెట్ సర్టిఫికేట్ ఉంటుందండి, లేదా వాళ్ళ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ మొదలైనవి ఉండాల్సింది. 9వది ఆధార్ కార్డు అండి, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు. 10వది ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అండి, ప్రతి ఒక్కరికి మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఉండవలసిన అవసరం ఉంటుంది. ఓటీపీ వస్తుంది, ఇది ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడి అవసరం. 11వది లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం అండి 11వది. నెక్స్ట్ 12వది వచ్చేసి 12వది లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ తర్వాత 12వది సిగ్నేచర్ అండి. ఒక పేపర్లో, వైట్ పేపర్లో సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో కింద. ఈ 12 రకాల సర్టిఫికేట్లు అవసరం అవుతాయి. థ్యాంక్ యూ.